ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరుపై సీఎం ఆరా పార్టీ లీడర్లతో సమావేశాలు పెడుతున్నారా లేదా? పార్టీ లీడర్లతో సమావేశాలు పెడుతున్నారా లేదా అంటే పార్టీ లీడర్లతో సమావేశాలు పెడుతున్నారా లేదా? లేదు. నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు? ఇది కూడా ఏ విధంగా హ్యాండిల్ చేస్తలేరు. ఇది 100%. జిల్లాలో ఎవరెవరు పర్యటిస్తున్నారు, ఎవరు పర్యటిస్తున్నారో మరి వాళ్ళకే తెలవాలి. పార్టీ బలోపేతం ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష సంగతి ఏంటి, ఎవరు సమీక్షిస్తున్నారు ఏంది అనేది, ఎవరికి బాధ్యతలపై చెప్పారు అనేది కూడా ఎవరికి తెలియకుండా అయిపోయింది. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? తీసుకెళ్లే బాధ్యత ఓన్లీ ఇది సోషల్ మీడియా ఒక్కటి పనిచేస్తున్నది. ఇది నాయకులు మాత్రం ఎవరు సరిగ్గా తీసుకెళ్తలేరు. ఇది ఆల్రెడీ మీకు మీడియాలో అంతా ఇన్ఫర్మేషన్ వస్తుండే ఉండొచ్చు. జిల్లాల్లో పాత కొత్త నేతల మధ్య గ్యాప్ పైన నజర్, ఇది మాత్రం 100% దీన్ని కూడా పరిష్కరిస్తలేరు. ఎందుకంటే ఉదాహరణకు సిద్దిపేటలో కూడా ఇంటర్నల్గా పంచాయతీలు చాలా ఉన్నాయి. సిద్దిపేటల చక్రధర్ గౌడ్ హరీష్ రావు మీద పోటీ చేసిండు. అప్పుడు హరీష్ రావు ఈయన మీద విపరీతంగా కేసులు పెట్టి లోపలేపించిండు. ఎందుకంటే ఈయన రైతులకు లక్ష ఇస్తున్నాడు అని చెప్పేసి అట్లా ఒక 100 మంది రైతులకు ఇస్తే ఆయన మీద అక్రమ కేసులు పెట్టి లోపలేసిరు. ఆయనకి ఇవాళ ఆ నియోజకవర్గంలో పట్టు లేకుండా చేస్తారు కొంతమంది నాయకులు, మాదే నడవాలని చెప్పేసి. అట్లాంటి ఏదన్నా పార్టీ బాధ్యతలపై చెప్తే రామ్గా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసుకుంటూ పోతాడు. కానీ అంటే నాకు తెలిసిన ఆ ఒక్క నియోజకవర్గం గురించి అయితే చెప్తున్నా. కాబట్టి అట్లా చాలా నియోజకవర్గాలలో అదే పరిస్థితి ఉన్నది. ఇన్ఛార్జీల మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. మంత్రులు తమకు అప్పగించిన జిల్లాలో పర్యటిస్తున్నారా లేదా, పర్యటన సమయంలో ఎవరితో భేటీ అవుతున్నారు, ఏ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షలు చేస్తున్నారు అనే కోణంలో సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తున్నది. కొందరు తమకు అప్పగించిన జిల్లాల్లో ఇంతవరకు పర్యటించలేదని ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఏం తెలిసినా కానీ నేను చెప్తా మళ్ళా, కానీ వారంలో ఒక్కసారి పర్యటించాలి. ఈ మధ్య కేబినెట్ విస్తరణ జరిగిన తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రుల నియామకంలో మార్పులు చేశారు. కొందరిని జిల్లాల నుంచి తప్పించారు, ఇంకొందరికి ఇతర జిల్లాల బాధ్యతలు అప్పగించారు. కొత్త మంత్రులకు జిల్లాలను కేటాయించారు. అయితే బాధ్యతలు అప్పగించిన తర్వాత కొందరు జిల్లాలో పర్యటించలేదని ఫిర్యాదులు వచ్చాయి. వాస్తవానికి ఎవరు ఎందుకు పర్యటిస్తారు? పర్యటించిన వాళ్ళు ఎవరిని కలుస్తారు? ఎవరిని కలవరు. ఈ పలానా జిల్లాకు మేము వస్తున్నాము మంత్రి అంటే వీళ్ళే వచ్చి మంత్రి దగ్గర ఫస్టే నిలబడతారు. ఇక అందరు కలిసిపోతారు, జరసేపు ఆడేదో ముచ్చట పెడతారు, వస్తారు. ఇదే జరుగుతున్న తప్పితే పార్టీని బలోపేతం దిశగా ఎవరు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తలేదు. తన సొంత కడుపు నింతే చాలు అనుకున్నట్టు ప్రయత్నం అదే పని చేస్తున్నారు. గట్టిగా పార్టీ కోసం కష్టపడతలేరు. ఇక్కడ పార్టీని బలంగా తయారు చేసింది ఏళ్లతో లెక్కబెట్టి చెప్పొచ్చు. కానీ పార్టీతోని బతుకుతున్నది 100 మంది బతుకుతున్నారు. పార్టీ పదవులతోని బతుకుతున్నారు. కానీ పార్టీ కోసం కష్టపడ్డదేమో ఏళ్ల మీద చెప్పొచ్చు. పార్టీని కష్టపడి పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టిందేమో కొంతమంది ఏళ్ల మీద చెప్పొచ్చు. అదే పార్టీ ద్వారా బతుకుతున్నది, పార్టీని మళ్ళీ బలోపేతం చేయకుండా పార్టీ పేరు చెప్పుకొని పార్టీల పదవులు పొంది బతుకుతున్నది సిగ్గు లేకుండా చాలామంది కూడా ఉన్నారు. అట్లా పార్టీని బలోపేతం చేయాలన్నది అది కొంచెం కూడా లేదు. దీనికి రేవంత్ అన్న మీరే అన్నీగా రాజేశం, సిపాయేశం, మంత్రి వేషం, అన్ని వేషాలు వేసేయాలిగా. ఇక అన్నీ 10-15 వేషాలు వేసి ఇక అన్నీ మీరే చేసుకోవాలి. ఎందుకంటే పార్టీ కోసం మీరే కష్టపడ్డారు, అధికారంలో తీసుకొచ్చారు. ఈ వేషం కూడా మీరే వేయాలి, ఇది కూడా వేయాలి, మీరే వేయాలి. ఇక తప్పదు అది. ఎందుకంటే ఎవడు చేస్తే మాకేంది, ఎవడు మునిగితే మాకేంది, మా ఇల్లు సలహా చాలు. మనం ఆ ఊర్లో ఉన్న సంగతి కూడా మర్చిపోతారు. ఈ ఊరు మనకు గోవెట్టింది అన్నది కూడా మర్చిపోతారు. అట్లా ఉన్నది. అన్నీ మీరే చేయాలి. ఇప్పుడు వార్డు మెంబర్ మీరే చేయాలి, సర్పంచ్ మీరే, ఎంపీటీసీ మీరే, జెడ్పీటీసీ మీరే, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అన్ని బాధ్యతలుగా ఆ టైప్గా మీరు అన్నీ మీరే చూసుకోవాలి. ఊరు కాంచి అన్నీ మీరే చూసుకోవాలి. అట్లాంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇగో ఒకరు చెప్పితే రాదది. అది తనకు బుద్ధి జ్ఞానం ఉండాలి. ఈ పదవి ఎక్కడిది, పార్టీ పెట్టింది, పార్టీని నేను కాపాడుకుంటానే జ్ఞానం ఉండాలి. ఒకరొకరికి అందరి కింద మీద తెల్లగైర్రు, పార్టీని కాపాడుకుంటాము అనేది కూడా లేకుండా సొంతంగా నేను మూట సంపాదించుకుంటే చాలన్న ఉద్దేశంతో చాలామంది పనిచేస్తారు. అది పక్కన పెట్టుర్రు, సిగ్గిడిచి
మంచిగా పార్టీ కోసం కష్టపడరు, పార్టీని బలోపేతం చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ పదవులు వస్తాయి. ఉన్నప్పుడే సాలిగా ఈ ఉన్నకాడికే ఇంగి తింటాం అవతల పడతాం కాదు. తరతరాల పాటు కొన్ని తరాలకు కూడా, భవిష్యత్ తరాలకు కూడా మంచి చేసుకుంటూ, ప్రజలకు మంచి చేసుకుంటూ పోదాం. చరిత్రలో మనం కూడా మంచి పేరుతో నిలిచిపోదామన్న ఉద్దేశంతో పనిచేయాలి. అవన్నీ పక్కకు పెట్టి మన కడుపు నింతే దరిద్రం భాష అన్నట్టు పనిచేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డది, పార్టీని అధికారంలో తీసుకొచ్చి మళ్ళీ అన్నీ చేయాలి. సిగ్గుండాలి కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళకి, అందరికి కాదు, కష్టపడేటోళ్ళకి కాదు. కష్టపడకుండా పార్టీ సొమ్ము ఉచితంగా తిని, పార్టీ పదవులు ఉచితంగా పొంది సోకులు ఎంజాయ్ చేస్తున్న దరిద్రులకు చెప్తున్నా. పార్టీ కోసం కష్టపడకుండా పార్టీల పదవులు పొందే దరిద్రులకు ఈ మాట గుర్తుపెట్టుకోరు. మీకే పార్టీ కోసం కష్టపడకుండా పార్టీల పదవులు పొంది ఎంజాయ్ చేస్తున్న దరిద్రులకు చెప్తున్నా. మీరు తినే తిండికి కనీసం విలువ, మీరు తిరిగే కార్లకు, పోసుకున్న డీజిల్కు, ఖర్చుకు పార్టీ మీకు ఇస్తున్నదన్న ఒక కనీసం ఇంగిత జ్ఞానంతో పనిచేయరు. కనీసం మీరు తింటున్న దాంట్లో ఒక 10% అన్న పార్టీ కోసం కష్టపడండి. సిగ్గు తెచ్చుకొని ఒక్కరిద్దరు కష్టపడితే మీరు అందరు సుఖపడుతురు కదా. కనీసం ఇప్పుడు అధికారంలోకి వచ్చినాకనన్న పార్టీ బలోపేతం ఒక్కసారి ఆలోచన చేయరు.